హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జల్పల్లి అంటే ఎవరికైనా ముందుగా చెరువు గుర్తుకొస్తుంది. అవును, జల్పల్లి చెరువు చాలా ఫేమస్. జల్పల్లి పేరు వినగానే అక్కడ పెద్ద చెరువు ఉంటుంది కదా, ఆ చెరువులో చేపలు పడతారు. ఆ చేపలు చాలా రుచికరమని అందరూ అంటుంటారు. అంటే జల్పల్లి చెరువు చాలా ఫేమస్. సరే, మంచు మోహన్ బాబు కారణంగా కూడా జల్పల్లి ఫేమస్ అయింది, అది వేరే విషయం. కానీ జల్పల్లి అంటే ఎవరికైనా చెరువే గుర్తుకొస్తుంది. అవును, జల్పల్లికి ఆనుకొని విశాలమైన చెరువు ఒకటి ఉంటుంది. ఆ చెరువులో చేపలు పడతారు. రుచికరమైన చేపలు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ కారణంగా ఎవరికైనా జల్పల్లి అంటే ఆ చెరువే గుర్తుకొస్తుంది. కానీ జల్పల్లి అంతర్భాగంలో చిట్టి చిట్టి చెరువులు, చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. మీకు తెలుసా? చాలామందికి తెలియదు. జల్పల్లి వాసులకు మాత్రమే తెలుసు అది. అవును, జల్పల్లిలోని ఓల్డ్ జల్పల్లి కావచ్చు, శ్రీరామ్ కాలనీ కావచ్చు, ఈ ప్రాంతాల్లో వీధుల మధ్య చెరువులు ఉంటాయి. ఆ చెరువులో చేపలు కనిపించవు. చేపలు అక్కడ పట్టరు. కానీ అక్కడ లార్వా ఉంటుంది. దోమలు సైర విహారం చేస్తుంటాయి. కప్పలు కూడా గెంతుతూ ఉంటాయి. అవును, జల్పల్లి మధ్యలో చిట్టి చెట్టి చెరువులు చాలానే ఉన్నాయి. నమ్మకంగా లేదా? కావాలంటే జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ కాలనీ 19వ వార్డు సొగసులు ఒకసారి చూస్తే జల్పల్లిలో చిట్టి చిట్టి చెరువులు ఉన్నాయనే విషయం ఎవరైనా అంగీకరించక తప్పదు. అర్థమైందిగా? అవి చెరువులు కాదు, చిట్టి చిట్టి చెరువులు కాదు, మురికి కూపాలు, కాలుష్య కాసారాలు. వర్షం పడితే చాలు ఈ ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోతాయి. వర్షం పడకున్నా డ్రైనేజీ పొంగుతూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ వర్షాకాలంలో మాత్రం ఇళ్ల మధ్యనే ఈ చిన్న చిన్న చెరువులు ఏర్పడుతుంటాయి. ఇక్కడ దోమలు వృద్ధి చెందుతుంటాయి. ఒక రకంగా అధికారులు ఇక్కడ దోమల వృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లే. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని శ్రీరామ్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రాంతాలు జల్పల్లిలో చాలానే ఉంటాయి. అధికారులు పారిశుద్ధ పనులు చేపడుతున్నారు, అక్కడక్కడ క్లీనింగ్ పనులు చేపడుతున్నారు. ట్విట్టర్లలో ఫోటోలు మాత్రం బాగానే వస్తున్నాయి. మరి ఇదేంటి? 19వ వార్డులో ఉన్న ఈ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఈ చిట్టి చిట్టి చెరువులు ఎందుకు ఏర్పడ్డాయి? అధికారులు ఈ చెరువులపై కాస్త దృష్టి పెట్టండి.